కన్వర్షన్ రావాలి ఇక్కడ, ఓకేనా. 1 యాంగిస్ట్రామ్స్ని ఎలా మారుస్తారు, 1 నానోమీటర్, 1 పికోమీటర్ ఇవి వస్తేనే దానిలో ప్రాబ్లమ్స్ చేయగలరు. క్లియరా? నెక్స్ట్ 5th వన్ ఆల్రెడీ చెప్పేసాము. 6th వన్, హౌ మెనీ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసుకుందాం, ఆక్సిజన్ తీసుకున్నారనుకోండి, దీని యొక్క అటామిక్ నెంబర్ 8 ఇచ్చాడు, మాస్ నెంబర్ 16 ఇచ్చేసాడు, అవునా. కాబట్టి 8 ఉంటే దీనిలో 8 ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రల్ స్పీషియస్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ మాస్ నెంబర్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కాబట్టి మాస్ నెంబర్లో నుంచి ఎలక్ట్రానిక్ నెంబర్ తీసేయి, దట్ ఈస్ 16 - 8 తీసుకుంటే దీనిలో 8 న్యూట్రాన్స్ ఉంటాయి. అలా ప్రతి దానికి చెప్పేయచ్చు. క్లియరా? నెక్స్ట్ 7th వన్, అన్ ఎలిమెంట్ ఎక్స్ అటామిక్ నెంబర్ 34 ఉంది. వాట్ ఈస్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. దీనికి సింపుల్ లాజిక్ చెప్తాను. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లాస్ట్లో ఉండే ఇనర్ట్ గ్యాసెస్ని గుర్తుపెట్టుకో. దట్ ఈస్ హీలియం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక 2, 10, 18, 36, 54, 86 అండ్ 118 ఇవి లాస్ట్లో ఉండే ఇనర్ట్ గ్యాసెస్ యొక్క అటామిక్ నెంబర్స్. దాన్ని బేస్ చేసుకుని వెనక్కి రాసుకుంటూ వస్తే చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిందంత నీకు 34 ఎక్కడ వస్తుంది, 1, 2, 3, 4 4వ పీరియడ్లో వస్తుంది. ఇది 18th గ్రూప్ కాబట్టి 35 17th గ్రూప్ అవుతుంది. 34 వచ్చేదల్లా 16th గ్రూప్ అవుతుంది. అయిపోయింది. ఏ పీరియడ్లో ఉంటుంది, ఏ గ్రూప్లో ఉంటుందో చెప్తే అదే కదా దాని యొక్క పొజిషన్ అంటే. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ బిహేవియర్, H2 చెప్పాలి అకార్డింగ్ టు ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. H2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా 1s2. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ బై 2 చేస్తావు కాబట్టి 2/2 చేసుకుంటే బాండ్ ఆర్డర్ 1 వస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్ అయిపోయింది కాబట్టి, దట్ ఈస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేదు కాబట్టి